మంత్రులు అధికారులతో సమీక్షలో కీలక సూచనలు ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వం ఎన్ని పనులు చేస్తున్నా కొందరు అధికారుల తీరుతో చెడ్డ పేరు వస్తోందన్నారు. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. అలాంటి వాళ్లు ప్రవర్తన మార్చుకోవాలన్నారు. ఇక ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో కూడా అధికారులు స్పీడ్ పెంచాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ప్రజల బాధలను ఓపికతో వినాలి, సేవకులం అనే భావనతో పనిచేయాలన్నారు. టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ అధికారులు పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు. వాట్సాప్ గవర్నెన్స్ పై కూడా సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. వారం రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 2.64 లక్షల లావాదేవీలు జరిగాయన్నారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ లోకి టీటీడీ, రైల్వే సేవలు అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు. యూజర్ ఫ్రెండ్లీగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఉండాలన్నారు. కార్యాలయాలకు ప్రజలు రావాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని శాఖలు సర్వర్ స్పీడ్ పెంచుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని కొన్ని శాఖల అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీశైలం సహా అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అధికారులతో సీఎం చంద్రబాబు చేసిన సమీక్షకు సంబంధించిన మరింత డీటెయిల్స్ తో టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, అధికారులతో సీఎం చంద్రబాబు ఇంకా ఏమేమి చెప్పారు? ఎక్కువ కంప్లైంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి? దాదాపు 6 గంటలకు పైగా సమావేశం జరుగుతుంది. మరికొంత సమయం పాటు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి టార్గెట్ చేసిన అంశాలు ఏంటంటే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎదుర్కోవడానికి అడ్మినిస్ట్రేటివ్ ప్రయారిటీస్ ఏం తీసుకోవాలి, అలాగే ఫ్యూచర్ టార్గెట్స్ ఏంటి, వీటి మీద చాలా స్పష్టంగా తన కార్యదర్శులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రేపటితో ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 8 నెలలు పూర్తవుతుంది. ఈ 8 నెలల కాలంలో ఇప్పటివరకు గత ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పిదాల మీద అనేక ఆరోపణలు చేశారు. అయితే వాటిని సరిదిద్దుతూ భవిష్యత్ ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇక ఎంతసేపు గత ప్రభుత్వం మీదే ఆ పాలనకు సంబంధించిన వైఫల్యాల మీదే ఎక్కువసేపు ముందుకు వెళ్ళలేం కాబట్టి ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇప్పుడున్న ఛాలెంజెస్ని అందరూ మదింపు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో కొత్త టార్గెట్స్ని మనం పెట్టుకోకపోతే భవిష్యత్తులో ముందుకు వెళ్ళలేం కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కంటే చాలా భిన్నమైన సమావేశంగా దీన్ని చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఇట్లాంటి సమావేశాలు, ఇట్లాంటి అజెండా ఉంటుంది. కానీ కలెక్టర్స్ అందరూ ఇప్పుడు ఆ ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో దాదాపు 15 జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ ఉండడంతో కలెక్టర్లు రాలేకపోవడంతో ప్రస్తుతం కార్యదర్శులతో మాత్రమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చాలా స్పష్టంగా, చాలా బలమైన, దృఢమైన దృక్పథాన్ని వ్యక్తం చేస్తూ ఆయన కార్యదర్శులకి టార్గెట్స్ని కావచ్చు, లేకపోతే రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేశారు. ఉదయాన్నే చీఫ్ మినిస్టర్ వచ్చిన సమయానికే పూర్తిగా వాస్తవానికి మీటింగు 10 గంటలకి 30 నిమిషాలకి ప్రారంభం కావాల్సి ఉన్నా ముఖ్యమంత్రి ముందుగానే వచ్చినప్పటికీ కూడా ఆ సమయానికి ఇంకా అధికారులు కొంతమంది రాకపోవడం మీద కొంత అసంతృప్తి ప్రారంభంలో ఉండింది. ఆ తర్వాత ఆయన కొంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత చాలా సీరియస్గా ఆయన అధికారులకు క్లాస్ తీసుకున్న నేపథ్యం కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను వివరిస్తూనే భవిష్యత్తులో 2047కి ఇప్పటికీ ఒక టార్గెట్ సెట్ చేసుకున్నాం. దానికి సంబంధించి దాదాపుగా 15% గ్రోత్ రేట్ని మనం చాలా కన్సిస్టెంట్గా సాధించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో ఉన్నాయో వివరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కేవలం జాతీయ సగటు కంటే జాతీయ సగటు 9.87 ఉంటే రాష్ట్రం కేవలం 8.12 మాత్రమే ఉంది. మిగతా ఇండస్ట్రియల్ సెక్టర్ ఏదైతే చాలా ప్రయారిటీ సెక్టర్ ఉందో దాంట్లో రాష్ట్రం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా వెనకబడి ఉన్నాం. జాతీయ సగటు కంటే -2.4% ఉన్నాం. సో వీటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళాలంటే ఎట్లాంటి బలమైన దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త పాలసీలు కావచ్చు, వాట్సాప్ గవర్నెన్స్ లాంటి కొత్త ఇనిషియేటివ్స్ కావచ్చు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలే సిటిజన్ ఫస్ట్ అనే నినాదంతో ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళకపోతే భవిష్యత్తులో మళ్ళీ మనం ప్రజల మనసును గెలవకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఇట్లాంటి క్లిష్టత పరిస్థితుల్లో అందరూ కలిసి ఒక టీమ్ ఎఫర్ట్స్తో ముందుకు వెళ్తే కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లామని చెప్పే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చాలా బలంగా చేసిన నేపథ్యం అయితే ఈరోజు సమావేశంలో కనిపిస్తుంది. మరి కాసేపు కూడా ఈ సమావేశం మరికొన్ని గంటల పాటు సమావేశం జరిగే అవకాశం ఉంది. అన్ని డిపార్ట్మెంట్ వైజ్గా ఆయన రివ్యూ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎస్సీలను 1, 2, 3 గ్రూపులుగా కాకుండా ABCDలుగా వర్గీకరించాలన్నారు MRPS అధ్యక్షుడు మందకృష్ణ. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికలో కొన్ని లోపాలున్నాయని వాటిని సరిచేయాలని సీఎం రేవంత్ ను కోరారు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మాదిగ ఉపకులాలకు మేలు చేయడమే లక్ష్యమని MRPS అధ్యక్షుడు మందకృష్ణకు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా వర్గీకరణ అమలు చేస్తామన్నారు.
సమస్యలు అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్టు తెలిపారు మందకృష్ణ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ చేశారని, ఇందులో రేవంత్ రెడ్డి భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. అయితే జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికలో కొన్ని లోపాలున్నాయని, ఎస్సీలను 1, 2, 3 గ్రూపులుగా కాకుండా ఏబిసిడీలుగా వర్గీకరించాలని మందకృష్ణ కోరారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగినప్పుడు కూడా ఏబిసిడీనే జరిగింది. బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఉన్నది. ఇంకా మైనార్టీలను కలిపి దాన్ని కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లనే గ్రూపులకు 1, 2, 3 అనేది కాకుండా ఖచ్చితంగా ఏబిసిడి అనే దాని మీద 4 గ్రూపులు చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. నివేదికలో ఉన్న లోటుపాట్లను సరిచేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ తో సమావేశం అనంతరం మందకృష్ణ నేతృత్వంలోని బృందం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్న ఉత్తమ్ కు తమ అభ్యంతరాలు, సూచనలు వివరించింది. ఇక ఈ భేటీకి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించారు? భేటీ పూర్తి డీటెయిల్స్ ఏంటి? వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీలో దీనిపైన పూర్తిస్థాయి నిర్ణయం జరిగిన తర్వాత మొదటిసారిగా మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలిశారు. సో ఈ నేపథ్యంలోనే కొన్ని పాయింట్స్ని షమీం అఖ్తర్ ఇచ్చిన నివేదికలో కొన్ని పాయింట్స్ అయితే ఏవైతే కొన్ని లోపాలు ఉన్నాయని మందకృష్ణ మాదిగ ఇన్ని రోజులు చెప్పారు. సో వాటికి సంబంధించిన పూర్తి స్థాయి వినతి పత్రాన్ని ఒకటి సీఎంతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందించారు. దీంట్లో ప్రధానంగా ప్రస్తావించింది, గతంలో మాదిరిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు ఏబిసిడి గ్రూపులు 4 గ్రూపులుగా విభజించారు. సో బీసీ కేటగిరీలో కూడా 4 గ్రూపులు ఉన్నాయి. అవసరమైతే మైనార్టీ కోటను వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బీసీఈగా కూడా ఈ వరకు కూడా తీసుకొచ్చారు. సో ఇప్పుడు షమీం అఖ్తర్ రిపోర్ట్ ప్రకారంగా క్యాబినెట్ సబ్ కమిటీకి ఇచ్చిన నివేదిక ప్రకారంగా కేవలం 3 గ్రూపులనే చేసింది. ఈ 3 గ్రూపులలో కూడా చాలా వరకు కుల జనాభా లేని వాటిని ఏ గ్రూప్లో కలిపారు. దీంతో మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దాన్ని మరోసారి రీవెరిఫై చేయాలి, దాన్ని ఆ శాతాన్ని పెంచాలని చెప్పారు. ఇంకొక కీలకమైన అంశాన్ని కూడా లేవనెత్తారు. చేవెళ్ల డిక్లరేషన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు పార్టీగా ప్రచారంలో భాగంగా చేవెళ్లలో ఒక సభ పెట్టింది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సభను ఏర్పాటు చేసింది. ఆ సభలో ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 18% పెంచుతామని హామీ ఇచ్చింది. సో ఆ 18% కూడా అమలు చేయాలి, 3% రిజర్వేషన్లు కూడా పెంచాలనే ప్రతిపాదన కూడా చేశారు. మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ధన్యవాదాలు చెప్పడంతో పాటుగా ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని చెప్పారు. సో ఈ పాయింట్స్ను రెక్టిఫై చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కూడా మందకృష్ణ చెప్పారు. థ్యాంక్ యూ ప్రభాకర్. కమింగ్ టు థర్డ్ న్యూస్, ఫ్రీ జోన్ కమెంట్స్ పై మన్యం భగ్గుమంది. 2 రోజుల పాటు బంద్కు పిలుపునిచ్చాయి గిరిజన సంఘాలు. అంతేకాకుండా ఆందోళనకు దిగాయి. వ్యాపార సంస్థల్ని మూసేసి వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నాయి. చట్టాలను విస్మరించేలా మాట్లాడే వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. ఏజెన్సీ ప్రాంతాలను ఫ్రీ జోన్ చేయాలన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈ వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఏజెన్సీలో 48 గంటల పాటు బంద్ కొనసాగిస్తున్నాయి గిరిజన సంఘాలు. 1/70 చట్టం గిరిజనులకు గుండెకాయ లాంటిదని, అలాంటి చట్టాన్ని సవరించడం అంటే అడవి నుంచి తమను తరిమి కొట్టడమే అంటున్నాయి గిరిజన సంఘాలు. అటవీ చట్టాన్ని సవరించాలన్న స్పీకర్ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. గిరిజనుల ఆందోళనకి వైసీపీ, సిపిఎం మద్దతిచ్చాయి. గిరిజన సంఘాల ఆందోళనపై ఎక్స్ వేదికగా స్పందించారు సీఎం చంద్రబాబు. తప్పుడు ప్రచారంతో ఎవరూ ఆందోళన చెందొద్దని, గిరిజన హక్కుల పరిరక్షణకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం లేదని ఎక్స్లో పోస్ట్ చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, గిరిజన చట్టాల పరిరక్షణకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని చెప్తోంది. అటు బంద్పై గిరిజన సంఘాలు పునఃసమీక్షించుకునే అవకాశం ఉందా? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్లో క్లారిటీ ఇచ్చారు. దీని తర్వాత మన్యంలో ఎలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా విశాఖలో జరిగిన ఆ టూరిజం సదస్సులో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏదైతే కామెంట్స్ చేశారో, ఆ ఏజెన్సీలో టూరిజం పరంగా అభివృద్ధి చెందాలంటే కాస్త అక్కడ ఉన్న చట్టాలను సడలించే అవకాశాన్ని పరిశీలించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై గిరిజన సంఘాలన్నీ కూడా ఏకమయ్యే దీన్ని వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్తో 48 గంటల బంద్కు పిలుపునిచ్చాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో, ప్రధానంగా అల్లూరు జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం నుంచి కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. స్వచ్ఛందంగా వాణిజ్య సముదాయాలు, వ్యాపార సముదాయాలు కూడా
మూతపడ్డాయి. అలాగే అరకు ఏరియాలోని పర్యాటక ప్రాంతాలు కూడా మూతపడ్డాయి. ఆ అరకు ప్రాంతం అంతా బోసిపోతుంది. ఈ నేపథ్యంలోని ఓవరాల్గా అల్లూరి జిల్లా వ్యాప్తంతో పాటు రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో చాలా చోట్ల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. మరోవైపు ప్రస్తుతానికి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల్లో జరుగుతున్న నేపథ్యంలో ఆ కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి పోలీసులు కూడా ప్రత్యేకంగా అధికారులు కూడా ఈ కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఎవరు కూడా ముందస్తు అనుమతులు లేకుండా ఆందోళన చేయొద్దు, ఎవరికి ప్రజా భంగం కలిగించవద్దని ఇప్పటికీ సూచనలు జారీ చేసిన మొత్తంలో బంద్ అంతా ప్రశాంతంగానే కొనసాగింది. ఈ నేపథ్యంలోని చాలా చోట్ల బస్సులు కూడా నిలిచిపోయి స్వచ్ఛందంగా కొంతమంది వాహనాలు కూడా నిలిపివేశారు. అయితే తాజాగా మధ్యాహ్నం నుంచి ఉదయం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అలాగే అల్లూరి జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న గుమ్మడి సంధ్యారాణి ఒక ప్రకటన అయితే సోషల్ మీడియా వేదికగా చేశారు. గిరిజన చట్టాలను మార్చే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. అయినప్పటికీ ఈ ఆందోళన అయితే ముందస్తుగానే షెడ్యూల్ ప్రకారం 48 గంటల ఈ బంద్ను కొనసాగిస్తూ వచ్చారు. ఉదయం నుంచి బంద్ ప్రారంభమైంది. అయితే మధ్యాహ్నం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఎక్స్లో తమ అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. గిరిజనుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని పరిరక్షించుకోవడమని తాము బలంగా నమ్ముతున్నామని చెప్తూనే గిరిజనులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందేందుకు పూర్తిస్థాయి ప్రభుత్వం కట్టుబడి ఉంది. 170 యాక్ట్ చట్టాన్ని మార్చే ఉద్దేశం లేదు. అపోహలు నమ్మొద్దు, ఎవరు కూడా తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళన చెందవద్దని చంద్రబాబు నాయుడు ఈ ఎక్స్లో పోస్ట్ చేస్తూనే గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని చెప్పిన తర్వాత కాస్త ఈ ఆందోళనకారుల్లో కాస్త మరో ఆలోచన పడేది. ఎందుకంటే ఇప్పటికే 48 గంటల్లో దాదాపుగా 24 గంటలు పూర్తిగా వస్తుంది. దాదాపుగా చాలా వరకు వాణిజ్య సంస్థలు మూతబడి వాహనాలను ఎక్కడక్కడ నిలిపివేస్తారు. మరోవైపు గిరిజనులు ప్రత్యేకంగా సఫర్ల ఏజెన్సీలో జీకేబీది మండలంలో ప్రత్యేకంగా అక్కడ 6 గంటల పాటు వాహనాలు నిలిపిన తర్వాత కూడా అక్కడ ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో ప్రయాణికులు వారికి ప్రత్యేకంగా వారు అల్పాహారం ఏర్పాటు చేశారు. దాంతోపాటు మధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని సేఫ్గా గమ్యస్థానాలు పంపించారు. తద్వారా కేవలం తమ నిరసన తమ గళాన్ని వినిపించుకోవడం మాత్రమే, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు అనే ఒక మెసేజ్ని కూడా గిరిజనులు బయటపెట్టారు. అయితే కొడతారంటే కాస్త భయపడతారు, పెడతారంటే ఆశ అనే చందంగా గిరిజనుల పరిస్థితి ఉంటుంది. ఇందులో భాగంగానే ఏదైతే స్పీకర్ అయ్యన బదులు తమ సొంత అభిప్రాయాన్ని, ప్రభుత్వ ఉద్దేశం కాకుండా తమ సొంత అభిప్రాయాన్ని ఏదైతే పెట్టుబడిదారుల సదస్సులో చెప్పారో దానికి అనుగుణంగా ప్రభుత్వం దీనిపై స్పందించలే. అలా ప్రభుత్వం స్పందించకుంటే ప్రభుత్వం కూడా ఈ నిర్ణయానికి ఈ స్పీకర్ అయ్యన బదులు చేసిన వ్యాఖ్యలకు మద్దతు ఇస్తుందని భావిస్తామని ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగానే అఖిలపక్ష ఏర్పాటు చేశారు. దాంతోపాటు వైసీపీ అలాగే రాజకీయ పక్షాల మద్దతు కూడా కూడగట్టి ఈ రోజు 48 గంటల బంద్కు పిలుపునిచ్చి ఉదయం నుంచి బంద్ కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఎక్స్లో తమ అభిప్రాయాన్ని, ప్రభుత్వ ఉద్దేశాన్ని పోస్ట్ చేయడమే కాకుండా గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, వారి చట్టాలను పరీక్షిస్తాం, 170 యాక్ట్ మార్చే ఉద్దేశం తమకు లేదని చెప్పిన తర్వాత కాస్త నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త తమ బంద్ సంబంధించిన ఈ అంశాలను ఏదైతే వాస్తు కాస్త వెనక తగ్గినట్టుగా అనిపిస్తుంది. చూడాలి మరి ఈ రోజు సాయంత్రం రేపు ఏ విధంగా ఉంటుంది. రేపు కూడా ఈ బంద్కు సంబంధించిన షెడ్యూల్ ఉంది కాబట్టి రేపు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ ఖజా. ఇక రేపే మాఘ పూర్ణిమ. ఈ సందర్భంగా కుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వెళుతూ ఉన్నారు. ప్రయాగ్రాజ్ ని నో వెహికల్ జోన్ గా ప్రకటించారు అధికారులు. రేపు కోట్లాది మంది పుణ్య స్నానాలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులతో యూపీ సీఎం యోగి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మంగళవారం మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడానికి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో అధికారులు ప్రయాగ్రాజ్ ని నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. శని, ఆదివారాల్లో ప్రయాగ్రాజ్ కొచ్చే హైవేపై 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రజలు 30 గంటల పాటు ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడానికి పోలీసులు డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నారు. మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులకు పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాగ్రాజ్ సరిహద్దు జిల్లాల్లో సైతం పోలీసులు ట్రాఫిక్ ని క్రమబద్ధీకరిస్తున్నారు. ఇక ప్రయాగ్రాజ్ లో ఇప్పటి వరకు 45 కోట్ల మంది పుణ్య స్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మరొక వైపు పారిశ్రామికవేత్త అంబానీ కుటుంబం కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించింది. 4 ప్రత్యేక హెలికాప్టర్స్ లో అంబానీ కుటుంబ సభ్యులు ప్రయాగ్రాజ్ కు చేరుకున్నారు. ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, 300 కిలోమీటర్ల పైన ట్రాఫిక్ జామ్ ఏర్పడిందంటే వాహనదారుల ఇబ్బందులు ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. మరి దీన్ని అధిగమించడానికి యూపీ ప్రభుత్వం ఏం చేస్తోంది? మాఘ పూర్ణిమ సందర్భంగా మనం గతంలో చూసినట్లుగా తొక్కిసలాట చోటు చేసుకోకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
మహాకుంభమేళాలో కొన్ని పుణ్యతిథులు ఉంటాయి. ఆ పుణ్యతిథుల్లో స్నానం ఆచరిస్తే మరింత పుణ్యం వస్తుందన్నది భక్తుల విశ్వాసం. అందుకనే మౌని అమావాస్య, మకర సంక్రాంతి నుంచి ఇది ప్రారంభమై మహాశివరాత్రి నాడు ముగుస్తుంది. సో ప్రారంభించిన రోజు ముగిసే రోజు కూడా పుణ్యతిథులే. ఆ 2 రోజుల్లోనూ భారీగా జనసందోహం ఉంటుంది. మధ్యలో మౌని అమావాస్య, వసంత పంచమి, ఇప్పుడు మాఘ పౌర్ణమి. ఈ తిథుల్లో అత్యధిక సంఖ్యలో భక్తులు అక్కడికి హాజరవుతూ ఉంటారు. మౌని అమావాస్య నాడు చోటు చేసుకున్న దుర్ఘటన, తొక్కిసలాట కారణంగా అధికారికంగా 30 మంది చనిపోయినట్లుగా అప్పుడు అధికారులు వెల్లడించారు. సో ఈ తరహా దుర్ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ట్రాఫిక్ రద్దీని నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. చాలామంది రైళ్లలో, విమానాల్లో ప్రయాగ్రాజ్ చేరుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాటిలో టికెట్లు దొరకని వాళ్ళు తమ తమ వ్యక్తిగత వాహనాలను, లేదంటే 2-3 కుటుంబాలు కలిసి ఒక మినీ బస్ని మాట్లాడుకుని ఈ ప్రయాగ్రాజ్కి రోడ్డు మార్గంలో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ కారణంగా ప్రయాగ్రాజ్కి చేరుకునే మార్గాల్లో మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే నేషనల్ హైవే నెంబర్ 30 అదేదైతే ఉందో అక్కడే అత్యధిక ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్గా దీన్ని అభివర్ణిస్తున్నారు. 350 కిలోమీటర్ల మేర జబల్పూర్, ప్రయాగ్రాజ్ మధ్య ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇది ఉత్తరప్రదేశ్ పరిధిలో మాత్రమే కాదు, మధ్యప్రదేశ్, జబల్పూర్ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది. కత్ని, సాత్నా, ఈ సివిని వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ ప్రభావం అన్నది కనిపిస్తూ ఉంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే మార్గం, అంటే అక్కడి నుంచి ప్రయాగ్రాజ్కి చేరుకునే మార్గం అయితే పూర్తి స్థాయిలో స్తంభించిపోయిన వాతావరణం అక్కడ కనిపిస్తూ ఉంది. దీన్ని నియంత్రించాలంటే ఒక్క ఉత్తరప్రదేశే కాదు, మధ్యప్రదేశ్ ప్రభుత్వం సైతం రంగంలోకి దిగింది. అన్ని జిల్లాల్లోనూ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ట్రాఫిక్ని రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. మధ్యప్రదేశ్ సీఎం ఆ రాష్ట్ర ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. రానున్న 48 గంటల్లో ఎవరూ కూడా ప్రయాగ్రాజ్ వెళ్ళకండి, వెళ్తే ఈ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడతారు అంటూ ఆయన ఒక సూచన, ఒక రకంగా హెచ్చరిక అనే చెప్పవచ్చు, అటువంటిది జారీ చేశారు. మరొక వైపు ప్రయాగ్రాజ్కి వచ్చే వాహనాలను ఈ మహాకుంభ ప్రాంతానికి రానివ్వకుండా అక్కడ నో వెహికల్ జోన్గా ప్రకటించారు. ఎందుకంటే అప్పటికే చాలా రద్దీ అయిపోయి ఉంది. వాహనాలు వచ్చాయంటే అడుగు తీసి అడిగేయడానికి కూడా ఆస్కారం ఉండదు. కాబట్టి అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము, ఇటు మధ్యప్రదేశ్ ప్రభుత్వము ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్ రద్దీని నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. ఇవి ఇవాల్టి 5 at 5